మనం చేస్తున్న పని మనకి నచ్చట్లేదు. మనం ఉన్న ఎన్వైరన్మెంట్ టాక్సిక్ ఎన్వైరన్మెంట్. మా కంపెనీ చాలా టాక్సిక్‌ది అని చాలామంది చెప్తూ ఉంటారు. టాక్సిక్ అంటే పాలిటిక్స్ ఉంటుంది, మనం చేసే పనిని గుర్తించరు, మనకు కావాల్సింది చేయనివ్వరు, అలాంటిది. ఏదైనా ఒక పని చేయాలంటే క్వాలిఫికేషన్ కావాలి. ఓకే, ఆ క్వాలిఫికేషన్ ఏమంచో డిగ్రీ, అదే డిగ్రీ కావాలంటే ఇంటర్ చేయాలి, ఇంటర్ కావాలంటే 10th చేయాలి. సేమ్ అలాగే కృష్ణుడు భక్తి చేయాలంటే ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి? భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నెంబర్ 28లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఒక మనిషి నిజంగా నా భక్తి చేయాలనుకుంటే అన్నీ వదిలేయాలి. అంటే ఈ లోకంలో ఉండాలి, ఈ లోకంలో ఉంటూ కూడా ఈ లోకంలో ఉండకూడదు. ఆ లైఫ్లో వచ్చే కష్టాల్ని, దుఃఖాల్ని, అలాగే సుఖాల్ని, ఆనందంని ఒకలాగా చెప్తానంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా, పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఉన్నా నెగటివ్ ఎన్వైర్న్మెంట్ ఉన్నా, నచ్చిన కంపెనీలో పని చేసినా, నచ్చిన పని చేసినా, నచ్చకపోయిన పని చేసినా ఒకేలాగా బిహేవ్ చేయాలి. అంటే స్థితప్రజ్ఞుడిలాగా బ్యాలెన్స్గా ఉండాలి. దొరికిపోయిందని ఆనందంగా లిటరలీ పిచ్చోళ్ళలాగా ఎవరిని పడితే వాడిని చెప్పడం, అహంకారంలో రావడం చేయకూడదు. అదే కోల్పోయామని బాధలో కూర్చునిపోవడం చేయకూడదు. సో కృష్ణుడికి కావాల్సిన నిజమైన క్వాలిఫికేషన్ ఏమొచ్చో, ఒక స్థితప్రజ్ఞుడు ప్రతి సిచ్యువేషన్లో ఒకలాగా ఉంటాడు. అందుకే కృష్ణ భక్తి మోస్ట్ ఆఫ్ ద టైం, లేకపోతే ఈ భగవద్గీత మోస్ట్ ఆఫ్ ది టైం చాలా ఓల్డ్ పీపుల్ వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అన్నీ చూస్తారు కాబట్టి. మనం అన్నీ చూడలేదు, బట్ మెల్లిమెల్లిగా అన్నీ చూస్తున్నాం కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లమ్స్ వద్దు కాబట్టి మనం కృష్ణ భక్తి చేస్తున్నాం. అలాగే కృష్ణ భక్తి చేసేవాడు కర్మయోగంని పాటిస్తాడు. అంటే కర్మ పైన ధ్యాస పెడతారు, కర్మపై నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు. ఆ కర్మ వల్ల వాడికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలాగా ఉంటాడు. ఆ కర్మంని కృష్ణుడిని అర్పితం చేస్తాడు. ఆడ భక్తినే, ఆడ ప్రేమనే కృష్ణ నిజమైన భక్తి, కృష్ణ నిజమైన ప్రేమ అని చెప్పొచ్చు. అంటే కృష్ణుడికి ఇచ్చే నిజమైన భక్తి, నిజమైన ప్రేమ. అర్థం అవడం కష్టమే, అర్థం చేసుకోవాలి అనుకుంటే అర్థమవుతుంది. అప్పటిదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవితః.